హాయ్ ఫ్రెండ్స్, బార్డర్ 2 సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించగా ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాకి చాలా మంది అంత గొప్పగా లేదు, యావరేజ్గా ఉంది అని ఇలాంటి రివ్యూలు రాశారు. పైరసీ ప్రింట్ అవైలబుల్గా ఉన్న ఈ సినిమాని మా ఫ్రెండ్తో కలిసి చూద్దామని అలా వెయిట్ చేసి ఈరోజు అంటే రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్కి వెళ్ళి చూశాను. థియేటర్ 70% ఫుల్ అయింది. సినిమా స్టార్టింగ్ ఓకే పర్వాలేదు అనుకునే రేంజ్లో స్టార్ట్ అయింది. తర్వాత 1971లో జరిగిన పాకిస్తాన్తో యుద్ధంలో నలుగురు అధికారుల జీవితాన్ని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. చాలా బాగా తీశాడు ఈ సినిమాని. ఇంటర్వెల్ వచ్చేసరికి ఆ నలుగురు జీవితాలు యుద్ధంతో ఎలా ముడిపడి ఉన్నాయి, యుద్ధం మొదలవక ముందు వాళ్ళ జీవితాల్లో ప్రేమలు పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి అన్నది చూపిస్తాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి యుద్ధ బీభత్సం ఉంటుంది. యుద్ధంలో ఎవరెవరు మరణించారు, ఎవరు బతికారు అన్నది చూపిస్తాడు. ఇంతే జేపీ దత్తా తీసిన ఈ సినిమాకి దర్శకత్వం వహించింది మాత్రం జేపీ దత్తా కాదు. బార్డర్ 1కి జేపీ దత్తా దర్శకుడు అయితే ఈ సినిమాకి ఆయన నిర్మాత. ఈ సినిమాకి చెత్త రివ్యూలు ఎందుకు రాశారో నాకు అర్థం కాదు. నేను ఎలాంటి వాడినంటే 1000 రివ్యూలు చదువుతాను, కానీ సినిమాని చూసి నాకు నచ్చిందా లేదా అన్నది నేను తెలుసుకుంటాను. నా అభిప్రాయాన్ని ఎప్పుడు ప్రేక్షకుల మీద రుద్దాలని నేను ట్రై చేయను. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, మీరు రివ్యూని చూసి సినిమాకి వెళ్ళినా ఏం అవ్వదు. సినిమా అనేది చూసి తెలుసుకోవాల్సిన విషయం. ఫీలింగ్ వస్తుంది, సినిమా చూసినప్పుడు ఫీల్ అవుతాం. రివ్యూలో 100 చెప్తాను నేను, కానీ థియేటర్లో చూసి మీరు ఫీల్ అవ్వాలి. అలాంటి ఫీలింగ్ కలిగించింది ఈ సినిమా. నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సైనికులు వాళ్ళ లవ్ స్టోరీలు చాలా బాగా తీశారు. ఆ సీన్లు వెరైటీగా ఉంటాయి. ఉదాహరణకి పెళ్ళి వద్దు అని యుద్ధానికి వెళ్ళబోతున్న సైనికుడికి పెళ్లి చేసుకోవాలి అన్న ఆశ కలిగించినట్లు మంచి పెళ్లి చూపుల సీన్ ఒకటి క్రియేట్ చేశారు. సోనం బజ్వా, దిల్జిత్ దోసాంజ్ మధ్యలో వస్తుంది ఆ సీన్. చాలా బాగుంది ఆ సీన్. అలాగే వరుణ్ ధావన్ అతని పెళ్లి సీన్ కూడా చాలా ముచ్చటగా తీశారు. ఫస్ట్లో హీరోయిన్ చూసి మగాడు అనుకున్నాను, కానీ తర్వాత అమ్మాయి కూడా చాలా అందంగా క్యూట్గా అనిపిస్తుంది. ఇక అహాన్ శెట్టి భార్య కూతురు మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఆ బిడ్డ చిత్రీకరించిన అమ్మవారి ఫోటో హీరోకి ఎలా ఉపయోగపడింది అన్నది కూడా చాలా బాగా చూపిస్తారు సినిమాలో. ఇక సన్నీ డియోల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. స్టార్టింగే ఎరగదీశాడు సన్నీ డియోల్. లాస్ట్ వరకు కూడా సన్నీ డియోల్ పాత్ర వావ్ అనిపిస్తుంది. అయితే అలాంటి గొప్ప పాత్ర కూడా ఒక చిన్న విషాదాన్ని జోడించాడు ఈ సినిమాలో. ఫోటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా దిల్జిత్ దోసాంజ్ ముగ్గురు పాకిస్తానీ పిల్లలతో సరదాగా ఆడుకునే సన్నివేశాలు, అక్కడ బాంబులు వేసే సన్నివేశాలు, అబ్బా ఆ గ్రీనరీ కానీ, బ్లూ కలర్ స్కై కానీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ దిల్జిత్ దోసాంజ్ వేసుకునే బ్లూ కలర్ డ్రెస్ కానీ వావ్ అనిపిస్తుంది. కలర్స్, యుద్ధ బీభత్స సన్నివేశాల్లో కలర్ కరెక్షనింగ్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంది. యాక్షన్ సన్నివేశాల కొరియోగ్రఫీ సూపర్గా చేశారు, చాలా బాగుంది. నిజంగా అక్కడ యుద్ధం జరుగుతున్నట్లే ఉంటుంది. వాటిలో కూడా స్లో మోషన్ సన్నివేశాలని అద్భుతంగా చిత్రీకరించారు. వరుణ్ ధావన్ నటన ఈ సినిమాకి హైలైట్. దిల్జిత్ దోసాంజ్ కూడా సూపర్గా నటించాడు. అహాన్ శెట్టి ఫస్ట్లో ఏంటో ఎలా ఉన్నాడు అనుకుంటాం, కానీ క్లైమాక్స్లో అతని పాత్రని ముగించే సన్నివేశం అద్భుతంగా పోషించాడు. ఆయన చాలా బాగా చేశాడు. ఈ సినిమాలో ప్రధానంగా ఉన్న నలుగురు సైనికులకి ఒక్క అదిరిపోయే సన్నివేశాన్ని వావ్ అనిపించి ప్రేక్షకుడు చప్పట్లు కొట్టే సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. అవి ఏంటి అన్నది మీరే చూసి తెలుసుకోవాలి, అవి నేను చెప్పను. ప్రతి సైనికుడికి అంటే సన్నీ డియోల్కి ఒక సీన్ వావ్ అనిపిస్తుంది. బాహుబలి రేంజ్ సీన్ ఉంటుంది. అది దిల్జిత్ దోసాంజ్కి గాల్లో ఫైటర్ జెట్స్తో చేసే ఒక సీన్లో చప్పట్లు కొడతారు థియేటర్లో జనం లేచి. అలాగే అహాన్ శెట్టికి కూడా సబ్మెరీన్ దగ్గర చేసే పోరాటంలో వావ్ అనిపించే సీన్ ఒకటి పడుతుంది. వరుణ్ ధావన్కి కూడా అలాంటి సీనే పడుతుంది యుద్ధ సన్నివేశంలో. సైనికుల మధ్య చిలిపి తగాదాలు, అద్భుతమైన స్నేహాన్ని కూడా తెర మీద ఫస్ట్ పార్ట్లో ఎలా చూపించారో అలాగే ఆవిష్కరించారు. అయితే ఫస్ట్ పార్ట్లో సూపర్ హిట్ సాంగ్ అయిన దాన్ని అంత గొప్పగా రీక్రియేట్ చేయడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పొచ్చు. కొన్ని పాటలు వస్తాయి, అవన్నీ మాంటేజ్ సాంగ్ లాగా కథను అలా నడిపిస్తూ ముందుకు పోతాయి, కానీ అవన్నీ చాలా బాగుంటాయి. క్లైమాక్స్లో ఓ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది, కానీ పర్వాలేదు. ఆ సాంగ్లో జరుగుతుందంతా చూసి కళ్ళ వెంట నీళ్లు తిరితే మనకి. అలాగే చాలా సన్నివేశాల్లో మనకి కళ్ళ వెంట నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. అసలు ఆర్మీ మెన్ అంటేనే ఒక పెద్ద ఎమోషన్. మనం మన ఇంటినే సరిగ్గా కాపాడుకోలేము, వాళ్ళు దేశాన్నే కాపాడుతూ ఉంటారు. అంటే ఎన్నో ఇళ్లను కాపాడే గొప్ప యోధులు వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద సినిమా తీసినప్పుడు మనం చక్కగా చూసి ఎంజాయ్ చేయాలి. అఫ్కోర్స్ ఇక్కీస్ లాంటి సినిమాలు తీశారనుకోండి, అవి అంతగా ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే వాటిలో ఒక ఎమోషను, బంధాలు, బాంధవ్యాలు, దేశం అనే ఎమోషను, ఇలాంటి కనెక్షన్స్ ఉండవు. ఉదాహరణకి ఇక్కీస్ సినిమా, అమితాబ్ బచ్చన్ మనవడు నటించిన ఆ సినిమా అంత గొప్పగా అనిపించలేదు నాకు. కానీ ఈ సినిమాలో అలా కాదు.
తండ్రి కొడుకు ఎమోషన్. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అయ్యే కొడుకుని సపోర్ట్ చేసే తండ్రి, ఓవైపు గర్భిణీగా ఉన్న భార్యను కూడా వదిలేసి దేశం కోసం పోరాడే సైనికులు, పెళ్లి చేసుకొని శోభనం కూడా అవ్వకుండానే యుద్ధానికి బయలుదేరే సైనికుడు, ఇలాంటి ఎమోషన్స్ అన్నీ చక్కగా చూపిస్తాడు. సైనికులు చేసే త్యాగాన్ని, గొప్పతనాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపించండి. 3 గంటల 20 నిమిషాలు ఉన్న ఈ సినిమా ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఈ సినిమాకి వెన్నుదన్నుగా నిలిచాయి. స్టీవార్ట్ ఎడ్యూరీ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. మోనా సింగ్, సోనం బజ్వా మరికొంతమంది ఆర్టిస్టులు తమ పాత్రలకు న్యాయం చేశారు. కనిపించేది తక్కువసేపు అయినా ఆ ఇంపాక్ట్ మనకి సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?